ఇంట్లో కూర్చుని ఇంగ్లీష్ నేర్చుకోవాలనుకుంటున్నారా? అయితే వెంటనే మా స్పోకెన్ ఇంగ్లీష్ క్లాసెస్కి కాల్ చేయండి. నమస్తే రమగారు. నమస్తే జయ. రమగారు, సంతోషం అనేది మన లోపల ఉండాలా, బయట ఉంటుందా? సంతోషం సగం బలం అంటామా? అవునా? అవును, ఇప్పుడు ఈ సంతోషం సగం బలం అంటే అది లోపలదే బయటదే? లోపలదే ఈ రమగారు. బలం ఎప్పుడు ఎక్కడిది? మనదే కదా. సంతోషం సగం బలము లోపల నుంచి. అంతే. నువ్వు బయట ఉన్నవి తాత్కాలికమైనవి జయ, ఉంటాయి లేకపోతే లేదు. ఈ సంతోషము, సంతోషించే గుణము, దేని చూసినా సంతోషపడే లక్షణము లోపల ఇన్నర్ ఇన్బిల్ట్ ఉండాల్సిందే. మనం బయట ఎవరినో చూస్తాం జయ, ఏదో చూస్తాం, అవి మనకి లేవు, మనకు ఉండవు, రావు కూడా. కానీ బయట చూసి సంతోషించే గుణం లోపలుంటే సంతోషంగా ఉంటాం మనం. అన్నిటికీ ప్రతిదానికి కూడా ఇదే పాయింట్. ఏ విషయాన్ని ఇప్పుడు నీకే ఏదైనా వనగూడింది, ఎక్కడి నుంచి అయినా వచ్చింది సంతోషం. పక్కవాడికి ఎవరికో కుదిరింది, వాళ్ళ అబ్బాయి ₹1,00,00,000 జీతం, ఉద్యోగం, చిన్న పిల్లాడు చిట్టుకుని సెటిల్ అయింది, సెలెక్ట్ అయిపోయాడు, ₹1,00,00,000 గూగుల్లో జీతం అనగానే అనుకుంటే లోపల ఏముండాలి? ఎవరిని చూసినా ఓ నిన్నటి దాకా ఇక్కడే తిరిగేవాడు పిల్లాడు, భలే వచ్చింది, హాయ్ పోరిని అంతుందా వీడికి, ఇలా ఆనందించాలి మనం. దీనికి ఏం కావాలి? ఉండాలి లోపల. లోపలంటూ ఒక పదార్థం ఉండాలంటారు. ఆ సంతోషం అనేది బయట ఉండదు జయ, బయట తాత్కాలికంగా ఉంటుంది. శాశ్వతమైన సంతోష గుణము లోపల ఉండేది. అది ఉంటేనే మనం ప్రశాంతంగా ఉంటాం, మన ఆరోగ్యం బాగుంటుంది, మన జీవితం హాయిగా వెళ్ళిపోతుంది. మనకి ఏమైనా ఉన్నా లేకపోయినాను, ఏమి లేవు మనకి, ఏదో ఉంది కాస్త నలకంత, అయినా కూడా మనం హ్యాపీగా ఉంటాం. దాంతో మనం హెల్తీగా ఉంటాం, మన చుట్టూ వాతావరణం అంతా హాయిగా ఉంటుంది. ఆ ఒక్క సంతోషం అనే బ్రహ్మ పదార్థం నీ లోపల లేదనుకో, బయటది ఎంతసేపు సంతోష పెడుతుంది నిన్ను? ఇదంతా నాటకం కదా, తాత్కాలికమైంది. రోజు నిన్ను ఆనందింపజేసే విషయాలు ఏం కనపడతాయి? ఆనందం లోపల ఉండాలి కదా, ఆ ఆనందము లోపల ఉండాలి. ఈ లోపల ఉండటమంటే ఏమిటి అది ఎప్పుడు ఇది ఒక ప్రశ్న ఉంటుంది. దేనికైనా సంతోషపడగలగటం చేయాలి. దేనికైనా సాధ్యమా రమగారు? ఎందుకు కాదు? మనుషులకి సాధ్యమా? ఎవరైనా ఈ రోజుకి సాధ్యమా? ఎప్పుడైనా సాధ్యమే. మనుషులు ఇలాంటి వాళ్ళు లేకపోతే ఆకాశానికి పందిళ్ళు చేయవాళ్ళు, అట్లా సంతోషపడే వాళ్ళు లేకపోతే మనం బతకలేము. ఆ సంఖ్య తక్కువ కదా? ఏం కాదమ్మా, ఎప్పుడు ఉంటారు, ఎప్పుడు 50-50 ఉంటుంది. 50-50 ఇస్తారా మీరు? 50-50. ఇప్పుడు దేన్ని చూసినా సంతోషపడకుండా, ఎవరిని చూసినా ఏడ్చి, దేనికి సాటిస్ఫై కాకుండా, ఏడుపు గొట్టుగా దౌర్భాగ్యంగా ఏడ్చే 50% మనుషులు ఉన్నప్పటికీ అన్నిటికీ సంతోషపడుతూ, ప్రతిదానికి ఆనందిస్తూ, ప్రతి వాళ్ళ ఘనతని తమ ఘనతగా భావించే వాళ్ళు 50% లేరా? నీకు తారసపడలేదా జయ? అంటే సంతోషించేవారా, తారసపడతారు రమ్మగారు కదా? ప్రతిరోజు చూస్తా ఉంటా నేను. నువ్వేదైనా సాధిస్తే, నీకేదైనా ఒకటి కలిసి వస్తే నీతో పాటు నవ్వేవాళ్ళు ఉన్నారు కదా. ప్రతి క్షణం చూస్తా ఉంటాను రమ్మగారు, ప్రతి క్షణం. అలా మనుషులు ఉన్నన్నాళ్ళు ఈ భూమి బాగుంటుంది. వీళ్ళు సంతోషంగా ఉండి ఎదుటి వాళ్ళని సంతోష పెడతారు. తమతో సమానంగా ప్రతి వాళ్ళని సమానంగా చూసేవాళ్ళు లేరా? ఎవరిదైనా బాధిస్తే అయ్యో వీళ్ళకి ఎంత కష్టం వచ్చింది అని అనుకునే వాళ్ళు లేరా? అంటే మీరున్నారా ఆ సమాజంలో? మీరు ఆలోచించండి. మనం ఉన్నామా? ఎవరికో ఏదో ప్రాబ్లం, వాళ్ళు ఎవరికో యాక్సిడెంట్ అయింది, టీవీలో అయ్యో ఎంత కష్టం వచ్చింది, అంతేగాని చూడగా అక్కడికి ఎవడెళ్ళమన్నాడు వీళ్ళని అంటామా? ఈ సంఖ్య తక్కువ. మీరనే ఇప్పుడు రెండో మాట, ఎవరెళ్ళమన్నారు అనేది తక్కువ ఉంటారు. ఉన్నారు వాళ్ళు ఉంటారు 50%. కానీ 50% అయ్యో ఎంత కష్టం వచ్చింది, ఎందుకు ఇంత పని జరిగిపోయింది, ఆ పిల్ల అన్యాయం అయిపోయింది, ఆ పిల్లాడు యాక్సిడెంట్ లో ఇది, ఇప్పుడు ఆ పిల్లవాడు కోలుకుంటే బాగుండు. ఆ తల్లి దూకేసింది, పిల్లల్ని తోసేసింది, పిల్లలు 3 చచ్చిపోయారు, తల్లి బతుకుంది. అయ్యో ఒక్క పిల్లాడైనా దక్కలేదే తల్లికి. ఒక్క పిల్లవాడు బతుకున్న పాపిష్టి తల్లి, అది చేసింది సరైన పని కాదు. కనీసం తను బతికి పిల్లలు 3 చచ్చిపోయారు, అది పసిబిడ్డలు. నేను ఎవరైనా తల్లులు పిల్లల్ని చంపేసి చచ్చిపోయారంటే నాకు కొన్ని వాక్యాలు మాట్లాడేస్తాను జయ. నేను ఏమనిపిస్తుంది, తల్లింది మొహం మండా, పోతే పోయింది, ఆ బిడ్డను వదిలిపెట్టచ్చే, వాడు ఎంత చెయ్యొచ్చు, వాడు ఒక అబ్దుల్ కలాం కావచ్చు కదమ్మా. మరి
వాడికి ఏమైనా చేయొచ్చు, ఎవరో ఒకళ్ళ దగ్గర వాడి పిల్లలతో అన్యాయం అయిపోతారట. నువ్వు తగలబెట్టిన న్యాయం ఏముంది అక్కడ? వాడు ఎవరికో దొరుకుతాడు, ఎవరి జీవితాల్లోనో వెలుగులు నింపచ్చు ఆ పిల్లవాడు. ఏదైనా ఆ జరగచ్చు. బిడ్డ వల్ల ఏదైనా ప్రపంచానికి మేలు జరగచ్చు. చంపేసి ఏం సాధిస్తుంది పాపిష్టి తల్లి? పోతే పోయింది, పీడ పోయింది, వచ్చిపో, నీకు అంత బతకాలని. లేకపోతే పసిబిడ్డకి ఏం తెలుసమ్మా వాడు ఎందుకు అవును, చచ్చిపోవాలి? అవును. అది చూస్తే ఆ పూటంతా నాకు చాలా కష్టంగా ఉంటుంది జయ. తల్లులు పిల్లల్ని చంపేశారు, తండ్రి అవును. పిల్లలు. నువ్వు అక్కర్లేకపోతే ఒక వయసుకు వచ్చావు, అన్ని చూసి జీవితంలో కొంత అనుభవించావు. పిల్లాడికి ఏం తెలుసు కష్టము నిష్ఠూరము? ఆ పిల్లలకి ఏం తెలుసు? వాడికి ఎంత జీవితం ఉంది, వాడు ఎంత అద్భుతమైన వ్యక్తి కావచ్చు, ఎంతమందిని ప్రేమించవచ్చు. వాడు ప్రపంచంలో తనదైన ముద్ర వేసే అవకాశాన్ని వాడి చేతుల్లోంచి నిర్దాక్షిణ్యంగా లాగేస్తున్నారు. ఏం మాతృత్వం, ఏం పితృత్వం, ఇలా బాగుందా? ఇక వాళ్ళని తిట్టుకుని అది కనపడిందంటే ఇక నాకు ఇదిగా ఉంటుంది. ఇప్పుడు మనం ఎవరిదైనా బాధను చూస్తే మనకు బాధ కలగాలి కదా. కలగాలి అంటే లోపల బాధ ఉన్నట్టు కాదు, స్పందించే మనసు ఉన్నట్టు. ఈ స్పందన సంతోషానికి ఎక్కువ వెచ్చిస్తున్నాం అనుకో, చిన్న చిన్న వాటికి. ఒక హాయిగా, అబ్బా ఎంత హాయిగా గాలిస్తుంది, గాలిని ఎంజాయ్ చేస్తాం. ఆకాశం ఎంత చక్కగా ఉంది, ఇవాళ కొన్ని ఎండగాస్తోంది, నిన్న మొన్న చీదరగా ఉంది, పాపం వాళ్ళు ఎవరో బతికిపోతారు. ప్రతి దాంట్లోనూ ఒక పాజిటివ్ పాయింట్ని చూడగలగటం. నెగిటివ్ థింగ్స్ ఉంటాయమ్మా, జీవితం అంతా నెగిటివ్ థింగ్సే. ప్రతి దాంట్లోంచి పాజిటివ్ పాయింట్ని తీసుకోగలగాలి. సంతోషం ఉంటుంది లోపల. నీకేం లభించినా ఏం లభించకపోయినా ఏదో కాస్త చూపాసిగా కాస్త అంతే వచ్చింది, సుమారుగానే లభించింది, దానికి కూడా సంతోషపడాలి. ఇంకేదో అయిపోలేదని ఆనందించాలి. అదే మనం ప్రతిసారి చెప్పుకుంటాం, కాల్లో ముళ్ళు గుచ్చుకుంటే దేవుడా నువ్వు ఎంత బంగారు దేవుడివి, కంట్లో గుచ్చలా ఆ ముళ్ళు అనుకుంటాం. అవునవును. ఆనందించడానికి పాయింట్, ఆనందించే పాయింట్. లోపల సంతోషాన్ని వృద్ధి చేసుకోండి. నాకెవరు లేరు 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 లేరు, వాళ్ళు లేరు, వీళ్ళు లేరు, వీళ్ళు లేరు, ఎవరు లేరు, చెప్పుకునేందుకు లేరు. మంచి మాట వినడానికి ఎన్ని అవకాశాలు ఉన్నాయి మనకి ఈ రోజున. ఓ గుడికి నడిచి వెళ్ళొచ్చు, ఆటో కట్టుకుని వెళ్ళొచ్చు. ఇది వరకు గుళ్ళకి వెళ్ళాలని చచ్చేవాళ్ళం, ఏదైనా ఊరు వెళ్ళాలంటే ఇబ్బంది పడేవాళ్ళం. ఇప్పుడు ఎన్ని అవకాశాలు లభించినాయమ్మా, వాటన్నిటికీ సంతోషపడండి. అమ్మో నాన్నో అందరికీ ఒక్కమ్మ ఒక్క నాన్ననే ఉంటారమ్మా, ఒక్కోళ్ళు అదృష్టవంతులు ఉంటారు, వాళ్ళకి అవకాశం ఉంటుంది. మా అమ్మగారిని తీసుకో, ఆవిడ పోయారు. మా పెద్దకే 65 years వచ్చేదాకా అమ్మ తోడుని అనుభవించింది. నాకు 40 వచ్చేసరికి అమ్మ పోయించేయ. అవును. నా 13వ ఏటే మా నాన్నగారు వెళ్ళిపోయారు. మా పెద్దకే నాకంటే 25 ఏళ్ళు పెద్దది కదా. నాన్న లేని దుఃఖం తనకే ఉంటుంది, నాకు ఉంటుంది. తండ్రి యొక్క సౌఖ్యం, తండ్రి యొక్క రక్షణ వాళ్ళకి ఎక్కువ లభించింది, మనకు తక్కువ లభించింది. మనకి ఇంకొకటి లభిస్తుంది, వాళ్ళ తోడు మనతోటి ఉంది. ఇది ఆలోచించాలి. కళ్ళు లేకపోతే లేరు పోయారు అనుకోకండి. ఎవరో ఒకళ్ళు దొరుకుతారమ్మా, ఫాదర్ ఫిగర్స్, మదర్ ఫిగర్స్ ప్రపంచం నిండా కనిపిస్తారు. నువ్వు చూడాలంతే, నీకు చూడటం చేత కావాలి. మంచి మాట్లాడుకుంటే ఉంటారు. సిస్టర్ ఫిగర్లు, బ్రదర్ ఫిగర్లు కూడా కనపడతాయి కదా. అవునవును, కనిపిస్తాయే. మరి దాన్ని వెతకండి, ఆ మంచిని చూడండి. బ్రైట్ సైడ్ ఆఫ్ ద లైఫ్ దాన్ని చూస్తూ ఉండాలి. దానివల్ల సంతోషం ఉంటుంది, దాంతోటే మన జీవితాలు బాగుంటాయి. ఇలాంటి వాళ్ళ వల్ల సమాజం బాగుంటుంది, వాళ్ళ కంపెనీ ఎప్పుడూ హాయిగానే ఉంటుంది. ఏవో మాట చిన్నపన్న మాట తేడాలు వస్తూనే ఉంటాయి. వాళ్ళు మనం ఏదైనా ఒక మంచి మాట అలా కొనుక్కున్నామని చెప్పినా సంతోషించరు కదా జయ. చాలా మంది కొనుక్కుంటే సంతోషించరు, బాగుపడితే సంతోషించరు. కానీ అందులో కూడా మళ్ళీ మనకి సంతోషపడే వాళ్ళు, బాగుందమ్మా బాగుంది చక్కగా ఉంటుంది వాళ్ళు ఉంటారు. ఆ సమూహం కూడా ఉంటుంది కదా. కాబట్టి దీన్ని పెంచేందుకు ప్రయత్నం చేయండి, ఆ గుంపులో మీరు చేరడానికి ప్రయత్నం చేయండి. బ్రైట్ సైడ్ ఆఫ్ ద సొసైటీలోకి వెళ్ళండి. మీరు వాళ్ళెవరో అలా లేరని అడగద్దు, మీరవ్వండి. అది మనమైతే ప్రతి వాళ్ళు మనం కూడా సంతోషిద్దాం కదా. మనం ఒక అడుగు ముందుకేస్తే మనలాంటి సమాజం పెరిగిపోతుంది ఆటోమేటిక్గా. నువ్వు చేరి ఆ సమాజాన్ని పెంపొందించు. సూపర్. సంతోషించే సమాజం ఎక్కడుందో చూడండి. తప్పకుండా రమ్య గారు. నమస్తే. నమస్తే.